మీరు ఈ పాలిటిక్స్ లో ఉండి దయ, కరుణ, జాలి అనే సెంటిమెంట్లకు దూరంగా ఉన్నారండి. మీ పదవులు పోతే మీ బతుకు బస్సండి. ఏమండి, మీకు ఒక్కగానొక కూతురు, మీకు ఒక్కగానొక కొడుకు. మీ మూర్ఖత్వంలో వాళ్ళిద్దరూ బలైపోయారండి. వాళ్ళిద్దరూ చేస్తే మీకెవరండి తలకొని పెడతారు? చిచి, వాళ్ళెంత బాగుండే వాళ్ళండి, మాతో ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళండి వాళ్ళు. నన్ను మీ మొహాలు చూస్తేనే అసహ్యంగా ఉంది. నా కన్న కూతురు తన ప్రేమించిన అబ్బాయి కోసం హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోయింది సార్. ఎందుకో తెలుసా? నేను వాళ్ళ బ్రాహ్మణ కాదను. మొన్న చార్మినార్ నుంచి పడి చచ్చిపోయిన ప్రేమికులు, గోల్కొండ మించి దూకి చచ్చిన లవర్సు, ఇలా ఎంతకాలం చచ్చిపోతారండి వీళ్ళు. అందరూ మాటలతో చిత్రవద చేయకండి. వాళ్ళు ఇలా ప్రాణాలకు తెగిస్తారని నేను అనుకోలేదు. ప్రాణాలతో వస్తే అంగీకరిస్తారా? ప్రేమించుకున్న వాళ్ళు ఒక దారిని ఎంచుకుంటారు. ఆ దారిలో వెలుతురు లేదు, అంతా చీకటి అని తెలియడానికి వారికి కొంతకాలం పడుతుంది. ఆ చీకటి దెబ్బలు తట్టుకోలేక మీ దగ్గరికి తిరిగి వస్తారు. అప్పుడు మీరు ఆదరించండి, మీ విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి, ప్రాణం తీసేవాడు ప్రాణం పోస్తున్నాడని ఆలోచిస్తున్నావా? నేను ఒకప్పుడు ప్రేమికుడిని, ఇప్పుడు భగ్న ప్రేమికుడిని. నేను ప్రాణప్రదంగా ప్రేమించిన అమ్మాయి నా దగ్గర డబ్బు లేదని, పేదవాడినని మోసం చేసి ఒక ధనవంతుడితో వెళ్ళిపోయింది. తనను పిచ్చిగా ఆరాధించిన నేను నాలో నేనే సమాధి అయిపోయాను. ఆడది కనిపిస్తే చాలు, ప్రేమికులు కనిపిస్తే చాలు, నా ప్రేమ కథ గుర్తుకొస్తుంది. లవ్ చేసేదే ఎంజాయ్ చేయడానికి. నిన్ను ప్రేమించినందుకు బీరు లేదు, బిర్యానీ లేదు. ఒక్కరోజైనా డిస్కోకి తీసుకెళ్ళావా, పబ్కి తీసుకెళ్ళావా? ఇన్ని రోజులు ఎంజాయ్ చేసాం, ఇక చాలు. నీకు నీ దరిద్రానికి గుడ్ బై, గుడ్ బై. ఎర్రగా బుర్రగా ఉంటే చాలదు, డబ్బు ఉండాలి. అప్పటి నుండి ఆడవాళ్లపై ద్వేషం పెంచుకున్నాను. కానీ శృతిని చూసిన తర్వాత ఆడవాళ్లపై ఉన్న అపోహ తొలగిపోయింది. వీళ్లను, వీళ్ల ప్రేమను బ్రతికించాలనుకున్నాను, బ్రతికించాను. మీరు మారకపోతే మీరు తల్లిదండ్రులు కాదు, నాలాంటి రాక్షసులు. నన్ను క్షమించు నాన్న. జగన్, నా మీద ఎవరు సింపతి చూపకండి. ఈ జగన్ ఒంటరివాడు కాదు, నా వెనకాల చాలా మంది ఉన్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.